దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిదరని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రియులారా, అది క్యాన్సర్ వ్యాధి కంటే కూడా ఎంతో భయంకరమైనది. ఈనాడు మానవుని యొక్క హృదయము మోసకరమైనదిగా మానవుడు మోసములో జీవిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుంది, హృదయము మానవుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో నుండి బయటికి వచ్చి మానవుని అపవిత్రపరుస్తుంది. ప్రియులారా, ఇలాంటి మానవుడు పరిశుద్ధమైన దేవుని ఎలా చూడగలడు? ఆ నిత్య రాజ్యములో పరలోకములో దేవునితో కూడా ఉండాలినంటే, ఆ నిత్య పరలోక రాజ్యములో జీవించాలనంటే మానవుని యొక్క హృదయము శుద్ధి కావాలి. ప్రియులారా, ఎలా మానవుని యొక్క హృదయము శుద్ధి అవుతున్నదంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే మానవుని యొక్క హృదయము శుద్ధి అవుతున్నది, పాపమును పరిహరించబడుతున్నాయి. ప్రియులారా, గమనించండి, మానవుడు పాపములో జీవిస్తూ పాపములోనే మానవుడు జీవిస్తూ వస్తున్నాడు. మానవుడు పాపంలోనే జన్మించాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. ఇలాంటి పాపైన మానవుణ్ణి రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా కన్య గర్భమున ఈ లోకములోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా పాపములైన పవిత్రుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించి అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. చనిపోయిన వారు లేపినాడు, నీటి మీద నడిచినాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి సర్వలోక మానవుల యొక్క పాప పరిహారార్థము కొరకై ఆ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆదివారము తెల్లవారుకు మునిపై పునరుద్ధాడై తిరిగి లేచినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. ఎవరి పాపములైతే పరిహరించబడ్డాయో వారు మాత్రమే ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈనాడు ప్రియులారా, ఇంకా పాపములో జీవిస్తే శిక్ష నీకుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుంది, నమ్మి దేవుని యొక్క వాక్యమును నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం చదివిస్తున్నది. అయినారా, గమనించండి, ఇంకా దేవుని నమ్మకుండా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఎంతకాలం క్రైస్తవుడిగా జీవిస్తుంటావు? దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, పరిశుద్ధమైన సత్యవేద గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ చదివించినాడు, అనావృష్టి చేతను వృష్ణము చేతను మంచు నీళ్లు వెలిసిపోయినట్లు పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును, నిత్య నరకము అగ్ని గంధకములతో మండుగుండం ఆ నిత్య నరకం నుండి తప్పించిన కొరకై ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు లోకమునికి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధించబడి తిరిగి లేచినాడు. అయినారా, ఇంకా నువ్వు పాపములనే జీవిస్తే నిత్య నరకమున్నది, ఆ నిత్య నరకము నుండి తప్పించిన కొరకై యేసు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడినని యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు.
ప్రభువైన క్రీస్తు ప్రభువారు ఎలా చలవిచ్చినాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు శ్రాంతిని కలుగజేస్తుందని. ఆ ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు. ప్రియులారా గమనించండి, ఇంకా దేవుని వాక్యమును వినేదాని కొరకే ప్రతి ఆదివారము బేతేలు ప్రార్థనా మందిరములో ప్రియులారా కాలువ కట్ట ప్రక్కన బేతేలు ప్రార్థనా మందిరంలో 10:30 గంటలకు దైవారాధన ఉంటుంది. అలాగని ప్రియులారా అరుంధతి నగరులో ఎబ్రోను ప్రార్థనా మందిరంలో 7:30 గంటలకు దైవారాధన ఉంటుంది. మీ కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించే దేవుని సేవకులున్నారు. రండి, దేవుని వాక్యమును విని ఆత్మీయమైన మేలు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రేమతో మనవి చేయుచున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది పరలోకానికి వారసులుగా చేపట్టుకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో సహాయం చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను మీ దయచొప్పున బేతేలుకు నడిపించండి. ముందుకెళ్తున్న మీ సన్ని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపిని ప్రేమించి పరలోకానికి చేర్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. త్వరలో రాబోతున్న రారాజైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా.